మెచ్చుకుంటున్నారా? మెచ్చుకుందాం. నేను చెప్తాను వినండి. శభాష్. అయితే ఇక ప్రతి వాళ్ళు ఎల్లుళ్ళల్లా ఆన్లైన్ చేయాలంటే తప్పు. ఏమిటండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఇవాళ కొత్తగా వెళ్లి నువ్వు డిక్లరేషన్ ఇవ్వమంటావు? దట్ ఇస్ పాలిటిక్స్. రాజశేఖర రెడ్డి గారు వెళ్లి అనేక సార్లు మరి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోనియా గాంధీ వెళ్లి డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకొచ్చింది. అది దైవానుగ్రహం. హూ ఈస్ హీ టు ఆస్క్? మీరెవరు అడగడానికి? అంటే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు రాజకీయం చేయడం కోసం దైవాన్ని అడ్డం పెట్టుకుంటారు. నీచులు మీరు. ఎవరెవరో మీరు ఎవరెవరు అంటున్నారు? ఏ పార్టీ వాళ్ళు, ఏ అధినేతలు అంటున్నారు? మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తాన్ని అంటున్నా నేను. ఓకే, కూటమి ప్రభుత్వం మొత్తం. చూడండి రాంబాబు గారు మీరు ఒకవేళ వారి మీద ఆరోపణలు చేసేటప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అరెస్టులతోటి వైసీపీ అతలాకుతలం అవుతుంది, సో మరి మీరు చూసుకొని మరి మాట్లాడండి. మీకు అతలాకుతలం ఏంటి? ఏమైంది? అతలా లేదు, కుతలా లేదు. భయపడరా మీరు అరెస్టులకి? అరెస్టులు భయపడటమా భయపడకపోవటం పక్కన పెట్టండి సార్. అరెస్టులు అయితే ఏమైంది? మిలిటెంట్స్ తయారవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మిలిటెంట్స్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఏమైంది? ఏ భూమి తలకిందులు అయిపోద్దా? చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా పరిపాలన చేస్తాడా? ఏంటది అర్థం కాలేదు. తిరగబడుతున్నారు అయితే మీరు? మేము తిరగబట్టలేదు సార్. పొరపాటు పడుతున్నావు బ్రహ్మనాయుడు సార్. మీరు పొరపాటు పోలీసులు వచ్చి కొడుతుంటే ఏం చేస్తాం? పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తాం? పోలీసులు వచ్చి జైల్లో పెడుతుంటే ఏం చేస్తాం? బెయిల్ రాకోకుండా సెక్షన్లు పెడుతుంటే ఏం చేస్తాం? అది తిరుగుబాటు కాదు, రెసిస్టెన్స్. మా దగ్గర నుంచి వచ్చే రెసిస్టెన్స్. 11 మంది పోలీసులు సస్పెండ్ చేశారు. వీళ్ళ దుంప దేగా.